మద్యం కేసులో సిట్ అధికారులు రెండవ అనుబంధ అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. 80 పేజీలకు పైగా ఉన్న అభియోగ పత్రాన్ని విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. ముడుపుల కేసులో A38 గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సహా వెంకటేష్ నాయుడు, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణల ప్రమేయంపై అభియోగ పత్రంలో పేర్కొన్నారు. ముడుపుల నగదును గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓటర్లకు ఇచ్చేందుకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ గుర్తించింది. పలువురు ప్రజాప్రతినిధులకు ఈ నగదును చేరవేశారని అభియోగ పత్రంలో పేర్కొన్నారు. ముడుపుల సొమ్ము తరలింపు, కలెక్షన్ పాయింట్లకు చేరవేయడంలో చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడు కీలకంగా ఉన్నట్లు, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణలు వారికి సహకరించినట్లు సిట్ ఇప్పటికే గుర్తించింది. దీనికోసం తుడా వాహనాలు వినియోగించినట్లు తేల్చింది. కాల్ డీటెయిల్ రికార్డులు, సెల్ టవర్ లొకేషన్లు, టవర్ డంపులు, డివైస్ యాక్టివిటీ, టోల్ ప్లాజాల దగ్గర వాహనాల కదలికల సమాచారం, ఫోరెన్సిక్ నివేదికల్ని ఈ అభియోగ పత్రంతో పాటు కోర్టుకు సమర్పించారు. కొన్ని షెల్ కంపెనీల ద్వారా ముడుపుల నగదును వైట్లోకి మార్చేందుకు ప్రయత్నించారని సిట్ పేర్కొంది. తనకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సాంకేతిక కారణాలతో ఏసీబీ కోర్టు తిప్పి పంపింది. చెవిరెడ్డిని సిట్ అరెస్ట్ చేసి 89 రోజులు కాగా 90 రోజులు దాటితేనే డిఫాల్ట్ బెయిల్ దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మద్యం కేసులో ఇప్పటి వరకు 3 ఛార్జిషీట్లను సిట్ దాఖలు చేసింది.